వారిల్లు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా విజయనగరం పట్టణంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గంటల వ్యవధిలో తొలగించిన మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. ఈ విషయం నగరంలో వైసీపీ ఫ్లెక్సీలు ఉంచి మా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారని కమిషనర్ ని వైసీపీ కమిషనర్ గా వర్ణించారు. వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు పెడితే తొలగించిన కమిషనర్ మా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ రోజు మన ప్రీతం ప్రధానమంత్రి 75వ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా భారతీయ జనతా పార్టీ పైనుంచి మాకు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే సేవా పక్షోత్సవాలు అనేటటువంటి కార్యక్రమంతో మీరు ఈరోజు ఉదయం మీరు కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్తదానాన్ని నిర్వహించాం. సుమారుగా 100 యూనిట్ల రక్తాన్ని విజయనగరంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని జయప్రదంగా కొనసాగించినటువంటి తరుణంలో ఒక పక్క మేము రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉంటే మున్సిపాలిటీ పరిధిలో 4 ఫ్లెక్సీలు నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కడితే ఆ ఫ్లెక్సీల్ని మున్సిపల్ కమిషనర్ గారు తొలగించేశారు. అయ్యా ఇది మీకు సబబు కాదు, మీరు ఈ ఫ్లెక్సీలను తొలగించడం ఎందుకు తొలగించారని చెప్పి పార్టీ ఆయన కార్యాలయానికి వచ్చి అడిగాం. మున్సిపల్ కార్యాలయంలో అడిగితే ఆయన 2-3 రకాలైనటువంటి సమాధానాలు చెప్పారు. ముందన్నారు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు పైన మీరు కట్టారన్నారు. అయ్యా మీ అందరికీ తెలిసిందే, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఫ్లెక్సీలు మేము కట్టాం. ఫ్లెక్సీలు కట్టేటటువంటి కాంట్రాక్టర్లు ఉంటారు, ఫ్లెక్సీలు కట్టడం అనేది వాళ్ళకి అప్పచెప్తాం. అది మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు. ఎప్పుడైనా వేరే పార్టీ వాళ్ళు ఒక ఫ్లెక్సీ మీద ఇంకో ఫ్లెక్సీ కట్టాల్సి వస్తే ఖచ్చితంగా కడతా ఉంటారు. మా భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీల మీద కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అలానే టీడీపీ ఫ్లెక్సీలు కట్టిన ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీ మీద కట్టారు అని చెప్పి మొట్టమొదటిగా ఆయన అన్నారు. పోనీ అదే అనుకుందాం, దానికి ఆయనకి సంబంధం ఏంటి, మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధం ఏంటి? సరే తెలుసుకుందాం అని చెప్పి వెళ్ళి అక్కడ మన గంట స్తంభం దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాం. అక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే వీణ యొక్క ఆదేశాలను అనుసరించి ఏసీపీ హరిగారు ఎవరైతే ఉన్నారో ఆయన కింద వారికి ఆదేశాలు ఇస్తే వారి ఆదేశాలకు అనుగుణంగానే ఆ ఫ్లెక్సీలను ఇప్పారు. మోదీ గారి బర్త్డే ఫ్లెక్సీలు కనీసం ఒకరోజు కూడా ఉంచడానికి అవకాశం లేదా? ఇదే ప్రజాస్వామ్యమా? అంటే భారతీయ జనతా పార్టీ వీనికి చులకనగా ఉందా? ఖచ్చితంగా దీని మీద మేము కమిషనర్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం माधवन नायकत्వం जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी भारत माता की जय।
నాయకత్వం మోడీ గారి నాయకత్వం కమిషనర్ డౌన్ డౌన్ 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 కమిషనర్ వెంటనే అవమానపరిచిన కమిషనర్ డౌన్ డౌన్ నీదేరా బాబు కమిషనర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అవమానించిన మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే ప్రధానమంత్రి भारत माता के కమిషనర్ डाउन डाउन కమిషనర్ डाउन डाउन కమిషనర్ डाउन डाउन వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంటనే కమిషనర్ 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 डाउन डाउन కమిషనర్ डाउन डाउन కమిషనర్ डाउन डाउन కమిషనర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అవమానించిన మున్సిపల్ కమిషనర్ వెంటనే అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. మేమేదో గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఫ్లెక్సీలు తీసేసామని. ఆ ఫ్లెక్సీలు అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు అంటే మా అందరికీ గౌరవము. మా వాళ్ళు ఎవరూ తీయలేదు. మేము వేరే డెమాలిషన్లో ఉన్నాం 2:30 వరకు. అక్కడికే మా స్క్వాడ్ అంతా వెళ్ళారు కాబట్టి అందులో ఏమాత్రం నిజం లేదు. మాకు ఎంక్వైరీలో తెలియ వచ్చింది ఏంటంటే ఎవరైతే కట్టారో ఆ కట్టిన వాళ్ళకేమో ఫ్లెక్సీ మీద ఫ్లెక్సీ కట్టారు. ముందు కట్టినవాడేమో ఇప్పుడు వెనక నుంచి వచ్చిన ఫ్లెక్సీ తీసేసి ఎవరైతే కట్టారో ఆయనకి ఇచ్చేసారంట. అది మాకు తెలిసింది. ఇవన్నీ కూడా మేము తీసేసినట్టు వాళ్ళందరూ భ్రమపడుతున్నారు. ఎవిడెన్స్ చూపించమని చెప్తున్నాం. మా వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. ఇందులో ఎటువంటి నిజం లేదు. అందరూ అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయ కోణంలో చేస్తున్న కార్యక్రమం అయితే మేమేమి చెప్పలేము ఇందులో. థ్యాంక్ యూ. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఉండి మాకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కమిషనర్ గారు వచ్చి ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇక నుంచి సమన్యాయం పాటిస్తామని చెప్పేసి ఆయనే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు సమన్యాయం జరగలేదని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. ఇక పైన ఏంటి జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాని మీద మేము ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కూర్చోవాల్సి వచ్చింది. ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫ్లెక్సీలను కూడా ఆయన మధ్యాహ్నం 1 గంటకే తీసేయడం, వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు మాత్రం గడిచిన 10 రోజులుగా 15 రోజులుగా ఉన్నా కూడా వాటిని ఎక్కడా ముట్టుకోకుండా ఉండడం. మా రాష్ట్ర అధ్యక్షుల వారు వచ్చిన రోజు కూడా మధ్యాహ్నం 1 గంటకే ఆయన ఫ్లెక్సీలు తీసేయడం. అయ్యా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఇంకా ఇక్కడే ఉన్నారు, దయచేసి ఉంచండి అని చెప్పి అడిగితే మీ కార్యక్రమం అయిపోయింది కదా ఇంకా అవసరం లేదు అని చెప్పి, అంటే అవసరం ఏంటి అనేది కూడా ఆయనే చెప్తారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీకే జరుగుతున్నది. దీన్ని మా కార్యకర్తలందరూ కూడా ఖండిస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా కమిషనర్ గారు ప్రవర్తించడం వల్లే ఈరోజు మీరే చూస్తున్నారు 3 గంటల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఏ కార్యకర్త కూడా కదల. ఉదయం నుంచి బ్లడ్ డొనేషన్ చేసుకొని ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఎవరు కదలకుండా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈయన ఏదైతే ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఇకపైన జరగదు అనేది, ఇకపైన ఏం జరుగుతుంది అనేది ఆయన చెప్పడం కాదు. ఇప్పటి వరకు జరిగినటువంటి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇప్పటికీ కూడా కమిషనర్ గారి మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఇక్కడే ఉంటాం. అయితే ఆయన మధ్యాహ్నం అన్నారు నేను ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పి, తర్వాత అన్నారు అది మాకు తెలియదు అన్నారు. మా మేయర్ గారు ఫ్లెక్సీ మీద మీరు కట్టేశారన్నారు. ఇలాగా వివిధ రకాలైనటువంటి ధోరణిలో మాట్లాడింది ఆయనే తప్పితే మేమైతే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి గౌరవించినటువంటి అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది తప్పితే రాత్రికి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యకర్తలందరూ కూడా
నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా మన విజయనగరం మున్సిపల్ కమిషనర్ గారి నిరంకుశత్వ వైఖరిని మీద ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రాత్రికి కమిషనర్ గారు కూడా వచ్చి ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇకపై అన్ని పార్టీలని కూడా సమానత్వంతో చూస్తానని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన మాటల్ని విస్మరించి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాటల మీద మాకైతే నమ్మకం లేదు అని తెలియజేయడంతో జిల్లా అధికారులు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో మాట్లాడి రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలను సమానత్వంతో చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాకు సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగానే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడితో విరమిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి నాంది అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారి మీద మాత్రం చర్యలు చేపట్టాలని రాష్ట్ర పెద్దలకి లిఖితపూర్వకంగానే మేము కంప్లైంట్ చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీని చులకనగా చూడడం, మా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారిని అవమానపరచడం అనేటటువంటి విషయం మీద ఈ నిరసన కార్యక్రమం నిన్నటి నుంచి కూడా జరిగింది. జిల్లా అధికారులు ఇచ్చినటువంటి హామీలకు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా రాబోయే రోజుల్లో జిల్లా అధికారులు ఏ రకమైనటువంటి రూల్స్ చెప్తే ఆ రకంగా మేము నడుచుకుంటామని కూడా హామీ ఇస్తూ ఈ నిరసనని విరమిస్తున్నాం.